Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మంత్రులతో కలిసి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సందర్శించిన శాసనసభ్యులు వెనిగళ్ల రాము. బందర్ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే మచిలీపట్నంతో పాటు గుడివాడ కూడా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ప్రజలతో నిరంతరం అనేకమైన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ద్విచక్ర వాహనంపై పట్టణంలో కొన్ని వార్డులలో పర్యటించి ప్రజల వద్ద నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పంట కాలువలోని వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు చేపట్టిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్న బీజేపీ నేత మాచర్ల రామకృష్ణ. ఎమ్మెల్యే చొరవతో గుడివాడలో నెలకొన్న సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయంటూ వెల్లడి. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము పరిశీలించడం జరిగింది. కోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాటి టీడీపీ పోరాట ఫలితమే బందరోడ్డు పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గత పనుల్లో కోర్టు నిర్మాణ పనులు నత్తన నడక సాగాయని తెలియజేశారు. ప్రతి నెల కోర్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడం జరుగుతుందని, ఇన్ టైంలో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయని, నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ వాల్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపారు. 2026వ సంవత్సరం నాటికి పోర్టు పనులు పూర్తిగా పూర్తవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పోర్టు నిర్మాణం పూర్తయితే మచిలీపట్నంతో పాటు ఇటు గుడివాడ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు వెనిగళ్ల రాము ఆకాంక్షించారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఐఎండ్ఏ తరఫు నుంచి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు కొల్లు రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, సత్య గారు, సిఇఓ గారు, ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును, మచిలీపట్నం పోర్టును, ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల కాంక్ష అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఇది ల్యాండ్ లార్డ్ మోడల్ కింద దాదాపుగా 5,155 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం యొక్క పోర్టును 3,000 ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు 3,668 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పర్యావరణం సంబంధించేవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి. ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా 30% మాత్రమే అయింది.
ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంట్రాక్టుకు అప్పచెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం 30 months మాత్రమే ఉన్నది. వాటిని కూడా 28th October 25కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి. వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాలు చేశారు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాడు నారాయణ గారు కానీ సోదరుడు రవి గారు కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఇది వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వలన ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా ఒకటే ఈరోజు మేమంతా చెప్పదలుచుకునేది, ఏదైతే ఉందో ఈ పోర్టును త్వరలోనే ఇన్ టైం లోపల కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారికి నిర్ణయం చేసుకోవడం అయింది. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటిది కూడా ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోతుంది. పోర్టులకు ఎక్కడికి పోవాలన్నా అందులో అమరావతికి అతి దగ్గర ప్రాంతము. అటు ఇందాకే మేము మాట్లాడుకుంటే చెప్పాము, చెన్నైకి పోర్టు ఉంది అమరావతి రాజధానికి, మిగతా చోట్ల కూడా బాంబేలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మా అమరావతికి కూడా పోర్టు కావాలంటే అతి సమీపంలో ఉండే పోర్టు ఇదే మనకు. అంటే భవిష్యత్తులో ఈ పోర్టుకు ఉండేటువంటి అవకాశాలు, మంచి అవకాశాలు ఎక్కడ కూడా లేవు. దీన్ని త్వరలోనే చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికీ కూడా మా యొక్క సహచరుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వారికి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్కి సంబంధించినవి కానీ ఇంకా సైట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరపు నుంచి వారికి అనేక మేము ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నాము. వారికి ఇక్కడ వచ్చినటువంటి కూడా చేసి త్వరలోనే చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈరోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈరోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈరోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అన్నది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి కానీ, అదేవిధంగా మనకి మత్స్యకారులకి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కానీ, రేపొద్దున నేషనల్ కెలామిటీస్ ఏవి జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి ఆ గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ల తాలూకా స్ట్రెంథనింగ్ కి, అదేవిధంగా వాళ్ళకి బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈరోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చుకుంటామని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాని మీద, అదేవిధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్ట్రీమ్లైన్ అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఒకటే అవుట్ పోస్ట్ ని స్ట్రెంథెన్ చేయాలి, మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. మెరైన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టుల వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది. అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండూ కావాలి. డెఫినెట్ గా ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే అధికారులు అందరూ కూడా మచిలీపట్నం పోర్ట్ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్వయంగా, ఎందుకంటే చాలాసార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ
ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటికి దాదాపు 35-36% మిగతా 40 అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్. ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతుంది. దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు. అలాగే బర్తులు కూడా 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు. రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది. మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి, పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మోర్త్ కింద మన 216 ఏదైతే ఉందో 216ను కూడా 4 లైన్ చేయడానికి ఇవాళ మరి అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి తప్పకుండా డిసెంబర్ 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మెగా సంస్థ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇది మనందరి ఆకాంక్ష. ఇది మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుంది, తెలంగాణకి దగ్గరగా ఉంటుంది. ఇది గేట్ ఆఫ్ అమరావతి కింద మనం చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఇదే ఏదైతే మనం జెట్టీలు ఉన్నాయో ఈ 4 బర్తుల దగ్గర నుంచి అదనంగా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకుని అటు తీసుకెళ్ళి మన బందర్ కాలువకు కానీ దీన్ని కనెక్ట్ చేయగలిగితే డైరెక్ట్ కృష్ణానదికి ఈ వాటర్ వేస్ కింద కూడా అమరావతికి రేపు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది గేట్ వే ఆఫ్ అమరావతి కింద కూడా మనం దీన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది. మరి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా 3 months ఒకసారి 3 months ఒకసారి ఇద్దరం వస్తాము, రివ్యూ చేస్తాము. ఎలాంటి అయితే కూడా ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో మెగా ఇంజనీరింగ్ వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని పెంటపడి ఏదైతే అనుకునేటానికి ఇన్ టైం లోపలనే కంప్లీట్ చేస్తాము. ఇందాకే ఇంగ్లాండ్ వాటర్ది కూడా అది కూడా దానికోసం ఇన్వెస్టర్ను చూస్తూ ఉన్నాము. ఆ సబ్జెక్ట్ కూడా నాకే వస్తుంది. అది ఇంగ్లాండ్ వాటర్ ఈ అనుసంధానం కూడా చేస్తే చాలా ఖర్చు తక్కువతో అవుతుంది. ఎందుకంటే కిలోమీటర్కి ₹1 మాత్రమే వస్తుంది ఇంగ్లాండ్ వాటర్ వేస్ తరఫున. త్వరలోనే దాని మీద కూడా ఒక డిపిఆర్లు కూడా రెడీ చేశాము. దాన్ని కూడా రెడీ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విషయంలో గణేష్ హాస్పిటల్స్ ఎప్పుడు ముందుంటుందని యూరాలజిస్ట్ సర్జన్ డాక్టర్ యలవతి పవన్ గణేష్ తెలిపారు. పామర్ రోడ్ లోని క్వాలిటీ ఫిడ్స్ నందు చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలకు మరియు క్వాలిటీ ఫిడ్స్ లో పనిచేస్తున్న 200 కుటుంబాలకు నేడు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ గణేష్ మాట్లాడుతూ గణేష్ హాస్పిటల్ ఏర్పాటు చేసి గుడివాడలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. పేద ప్రజలకు తమ వంతు వైద్య సేవ అందించాలన్న సదుద్దేశంతో నేడు క్వాలిటీ ఫిడ్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా సుమారు 10 రకాల ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ మరియు క్యాన్సర్ కణాల గుర్తింపు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అవసరమైన పేద ప్రజలకు ఉచితంగా మందులు కూడా అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలకు 40 సంవత్సరాల తర్వాత ఏర్పడే డిసీజెస్ పై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ఈ వైద్య శిబిరం విజయవంతం అయ్యేందుకు సహకరించిన డాక్టర్ గోజి పృథ్వీ, డాక్టర్ శ్రీమతి దివ్యకు తమ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ వైద్య శిబిరంలో క్వాలిటీ ఫిడ్స్ నిర్వాహకులు మరియు గణేష్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, గణేష్ హాస్పిటల్స్ గుడివాడ. ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ క్వాలిటీ ఫీడ్స్ మేనేజ్మెంట్ ఒక సహకారంతో గణేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా ఇక్కడ ఇన్ హౌస్ వర్కర్స్ కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము. అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో అట్లాగే ఈ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికీ మెరుగైన వైద్యం అందించాలని, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే ఇవాళ ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి సహకారం అందించిన డాక్టర్ పృథ్వీ గారికి, డాక్టర్ దివ్య మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే క్వాలిటీ ఫీడ్స్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ పూర్తి సపోర్ట్తో ఇవాళ మనం క్యాంప్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అట్లానే ఇవాళ మన క్యాంప్లో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఈసీజీ అండ్ యూరాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ అన్ని సర్వీసెస్ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో బేసిక్ బ్లడ్ టెస్ట్, ఈసీజీ కానీ, యూరోఫ్లోమెట్రీ కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్యాప్స్మియర్ కానీ, సీరం పిఎస్ఏ కానీ, బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్, కిడ్నీ రక్త పరీక్షలు కానీ అన్ని
ఉచితంగా చేయబడుతున్నది. అట్లానే అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటి క్యాంప్స్ మరిన్ని నిర్వహించి అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని తెలియజేస్తూ గణేష్ హాస్పిటల్ ద్వారా అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దివ్య, గైనకాలజిస్ట్ని ఫ్రమ్ సింహాచలం హాస్పిటల్. ఈరోజు గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్గా ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి అది గైనిక్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 40-45 ఏళ్ళ తర్వాత వాళ్ళకి జనరల్గా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏముంటాయి ఏంటి అలాంటివి వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, దాంతోపాటు ప్యాప్స్మియర్ అని క్యాన్సర్ స్క్రీనింగ్ అది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు 30-35 ఏళ్ళ తర్వాత వచ్చిన అంటే నెలసరిలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే గర్భసంచిలో కాయలు కానీ ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా దానికి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టులు, అంటే రక్త పరీక్షలో రక్తం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇంకా దాంతో పాటు ఒక వయసు వచ్చిన తర్వాత నీరుడి సంబంధించిన యూరిన్ ప్రాబ్లమ్స్, మెయిన్గా నెలసరిలో ఆగిపోయిన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, వీటి వల్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దానికి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టులు, మందులు ఫ్రీగా అందించాలనే మెయిన్. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మేము ఈ క్యాంప్ కొంచెం అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. మెయిన్గా ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డాక్టర్ పవన్ గణేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు క్వాలిటీ ఫీడ్స్. గుడివాడ 7వ వార్డులో ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆదివారం మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమం ఉదయపు పర్యటన నిర్వహించారు. వార్డులోని కొత్తపేట పరిసర ప్రాంతాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఎమ్మెల్యే రాము స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు సమస్యలను తీసుకుని వచ్చారు. స్థానికంగా రోడ్ల డ్రైనేజీ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకి తెలపడంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గుడివాడలో ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా సమస్యలను పట్టించుకునేవారే లేకపోవడంతో గుడివాడలో భారీ అగాధం మాదిరి సమస్యలు నెలకొన్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రం నుండి కాకుండా కేంద్రం నుండి కూడా నిధులు సాధించేందుకు శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. గుడివాడ అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కూటమి పార్టీల నాయకులు కునుకు మోహన్, ఏడుకొండలు, పెద్ది కిషోర్, మంగరాజు, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు. నెల్లూరు రూపాయలు తీసుకు వచ్చాను బాబు, నాకు దారికి అర్థంగా ఉంది. ఏదైనా లోపలికి వెళ్ళాలంటే నాకు దారికి అర్థం కావాలి. ఇప్పుడు ఎలా పోతుందో అలా ఉందండి. కరెక్ట్ లైన్ లేదు, వాస్తవంగా అయితే డ్రైనేజీ లేదు సార్. డ్రైనేజ్ ఇప్పుడు ఎడగలుగుతారు చెప్పు, అటు నుంచి డ్రైనేజ్ ఇట్లా ఇచ్చారు సార్. అప్పుడు మధ్యలో రోడ్డు కలవట్టు, ఆ పక్క నుంచి ఆ ఇంటి పక్క నుంచి కలవట్టు టైప్ వచ్చి ఇంటి దగ్గర నుంచి కలవట్టు ఆడ ఉందా దాంట్లో అక్కడ నా చూరం కలవట్టు కడతారు అన్నారు. ఖాళీ సిమెంట్ రోడ్డు మన ఆగి వస్తాడు, వచ్చినప్పుడు మాట్లాడు. శుభ్రం చేసుకోవాలి. చూసి రండి మీరు. ప్రభుత్వం చాలా మంది చెప్తాను మీరందరూ రండి. నాకు బేసిక్గా నేను కిందకి జనాలకి మీరు రాకనే కాదు పట్టినది. ఇంకొక సమస్య అనుకునేది
డ్రైనేజీ లేకుండా కట్టేసుకుని మీరు దానికి డ్రైనేజ్ వేయించాలి. ఇప్పుడు అట్లీస్ట్ దీనికి అటువంటి డ్రైనేజ్ ఒకటి సెలక్షన్ సరే అమ్మా, మరి బుధవారం రివ్యూ పెట్టుకుందాం. మరి ఇదంతా ఒకసారి కాలం కట్టుకోండి. అందరూ ఉండండి. మొత్తం సెక్రటరీ గారి నుంచి ఎవరిబడి ఉండాలి ఇక్కడ. ఓకే, ఎవరిని ఏఈని కమిషనర్ కూడా వస్తాడు పొద్దునైనా. గురువారం పెట్టుకున్నాం. బుధవారం మళ్ళీ ఒకటి మంగళవారం వెళ్ళాలి గుంటూరు. 30వ తారీఖు పొద్దునే. 30వ తారీఖు పొద్దునే. సరే, ఇప్పుడు ఆదివారం ఎవరు లేరంటాడు. కీర్తిశేషులు భగవరపు విజయ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం విజయ్ కుమార్ తల్లిదండ్రులు భగవరపు తిరుపతయ్య రాజ్యలక్ష్మి దంపతుల సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు 10,000 రూపాయలు విలువ చేసే వాటర్ కూలర్ ను అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం మాజీ కార్యదర్శి పర్వతనేని ఆనంద్ పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమాలలో వృద్ధులకు సేవలు అందజేయడంలో తనకు స్ఫూర్తిగా నిలిచిన భగవరపు తిరుపతయ్య ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని హరికుమార్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో సేవా తత్పరులు ఆర్కే పోకూరి మోహన్ రా, చింతపల్లి ప్రసాద్, కోన రామారావు, హారిక, రూప్చంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలకి భగవరపు విజయ్ కుమార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వృద్ధులకి ఈ యొక్క కూలర్ ప్రజెంట్ జరుగుతుంది. దీన్ని సమర్పిస్తున్న తిరుపతయ్య గారు చాలా అభినందనీయుడు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తిరుపతయ్య గారి చేతుల మీద జరగాలని పూజ్యులు విజయ్ కుమార్కి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకేనా, అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పుట్టి కుమార్ గారు మరి మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పుట్టి హరికుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా మరి సేవా తత్పరుడు, మరి మానవతావాది, మరి ఎన్నో మా చిన్నతనం నుంచి మరి ఎవరి పేరు చూసినా ముందుగా మానవతా హృదయంతో స్పందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భగవరపు తిరుపతయ్య గారు. మరి ఆ మహానుభావుడు గుడివాడ పట్టణంలో పుట్టినందుకు మేము చాలా గర్వించుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా సమాజానికి ఏదో చేయాలనే తహనతో మాకన్నా ముందుగా ఆయన ఎక్కడ చూసినా ఏ సేవా కార్యక్రమం ఆయన ముందు ఉంటారు. మరి ఆ మహానుభావైన ఆశయాలతో ఆలోచనతో మా గుడివాడ పట్టణ యువత కూడా అందరూ ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడాలని నా కోరిక. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా సరే తన తనయుడు చనిపోయినా కూడా అతని పేరు మీద, ఎందుకంటే భగవరపు విజయ్ కుమార్ మరి చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో స్థితిలో ఉండగా మరి ఆ భగవంతుడికి మరి ఏం చేశారేమో కానీ ఏం తెలియదు కానీ ఆ మహానుభావుడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి చూడండి, ఆ వృద్ధుపాలెం కూడా ఆ బాబు జన్మదినం సందర్భంగా ఈరోజు మరి ఈ వృద్ధులకి ఏదో విధంగా ఉపయోగపడాలని చెప్పి ఆ వాటర్ ఫిల్టర్లు, అలాగే వాళ్ళకి భోజనాలకు ఫ్రూట్స్ కూడా ఇవే కాదు, అసలు ఎప్పుడూ సరే ఇక్కడ శాంతి వృద్ధాశ్రమానికి చెదురు వాదురుగా ఏ మంచి కావాలన్నా చెడు కావాలన్నా ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగవరపు తిరుపతయ్య గారు. మరి అలాంటి వ్యక్తులను చూసి మనం నేర్చుకోవాలి. ఇంతమంది గుడివాడ పట్టణంలో సేవాతత్పరులు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మానవతా హృదయం చేసి స్పందించేవాళ్ళు. ఎంత మట్టికి నేను ఉద్యోగం చేసుకోవాలా, నేను వ్యాపారం చేసుకోవాలి, సంపాదించుకునే ఆలోచనతో ఎవరు లేరు. ఏదో విధంగా ఒక 1% అయినా సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న యువత కూడా వీళ్ళందరికీ ముందుగా, ఎందుకంటే దేశానికి సమాజానికి ఉపయోగపడినప్పుడే మన జన్మ ఆ పరిపూర్ణత. సో ఇంత అవకాశం ఇచ్చిన ఈ అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. భగవరపు విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా భగవరపు తిరుపతి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కూలర్ ఒకటి వృద్ధాశ్రమంలో ఇచ్చి వృద్ధులకి చల్లటి నీళ్లు తాగడానికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా యాదవ సంఘం అధ్యక్షులు
పోతే ఆనంద్ గారు, ఆర్కే గారు, మోహన్ రావు గారు, తిరుపతి గారు, మిగిలిన పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారికి అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు పంపిణీ చేయటం, ఈ కార్యక్రమాలు బొగ్గవరపు తిరుపతి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని మనం కూడా కొన్ని కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో చేస్తూ పట్టణంలో ముసలివారికి, వృద్ధులకి వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమాన్ని చేయటానికి తిరుపతి గారిని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఈ కార్యక్రమానికి కొన్ని బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఈరోజు ఇక్కడ నిర్వర్తించడానికి నేను సంకల్పించాను. ఆ కార్యక్రమాన్ని యాదవ సంఘం, శ్రీకృష్ణ యాదవ సంఘం వారు చెప్పిన ప్రకారం ఏది కావాలో, టేబుల్ కావాలో, ఇంకోటి కావాలంటే అది కూడా నేను అరేంజ్ చేయగలనని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలు, గౌరవనీయులు, శాంతి వృద్ధాశ్రమం గౌరవాధ్యక్షులు మామూలుగా బొగ్గరపు తిరుపతి గారు మరియు రాజ్యలక్ష్మి గారి కుమారుడు కీర్తిశేషులు బొగ్గరపు విజయకుమార్ గారి జయంతి సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలో వాటర్ ప్యూర్ ఫిల్టర్ చేసి వీళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు తాగడానికి ఉపయోగపడే సుమారు 10,000 రూపాయలు వెచ్చించి అయినా ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటర్ ఫిల్టర్నే ఇవ్వటం కాకుండా ఈరోజు వారికి ప్రత్యేక అన్నదానం మరియు పండ్లు, మామిడి పండ్లు పంపిణీ కార్యక్రమం పెట్టారు. జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా ఆనంద్ గారు, పోకూరు మోహన్ రావు గారు, ఆర్కే గారు, ఆద్యప్రసాద్ గారు, కోన రామారావు గారు, ఇంకా రూప్చంద్ జైన్ గారు, హారిక గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మిగతా ఎవరైనా మర్చిపోతే అందరూ పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇప్పుడు బొగ్గరపు తిరుపతి గారు, రాజలక్ష్మి గారు దంపతులు మూడో కుమారుడైన విజయకుమార్ గారు ఆశ్రాంతి కోసం ఈరోజు జయంతి సందర్భం చేస్తున్నాం. చెట్టు కాయలు కాసి కాయ కోసి తినడానికి రాలిపోయింది. ఆ బాధాకరాన్ని తండ్రికి తల్లికి తీరని లోటు. ఆ లోటుని మనం పూర్తాంటే మన వాళ్ళు ఎవరు కాదు. ఆయన చేసిన సేవల్లో ఎక్కువ సేవ చేస్తున్నాం. అయినా సరే ఆయన దురదృష్టవచ్చిన ఆ జరిగిన సంఘటన చాలా బాధపడుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బొగ్గవరపు విజయకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బొగ్గవరపు తిరుపతి గారు ఇలా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మన మధ్య లేనప్పటికీ కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు మనతోనే ఉన్నట్టు మన అందరికీ హ్యాపీనెస్ కలిగిద్ది. అలానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టినరోజులకు కానీ, వర్ధంతులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని తెలియవరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పంటకాలలో చెత్త చెదారం వ్యర్థాలు పేరుకుపోయి నీరు కలుషితమవుతున్నాయని ఇరిగేషన్ అధికారులకు తెలియచేయగా వెంటనే స్పందించి చెత్త చెదారం మరియు వ్యర్థాలను తొలగించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి గుడివాడ పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాచల రామకృష్ణ తెలిపారు. గతంలో కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన సమస్యలను ఆలకించిన అధికారులు సత్వరమే స్పందించి కాలువలో ఉన్న చెత్తను తొలగించడం జరిగిందని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా శాసనసభ్యులు చేపడుతున్న కృషి ఫలిస్తుందని, అధికారులు కూడా గతంలోలాగా కాకుండా సమస్యల పరిష్కారంపై సత్వరమే స్పందిస్తున్నారని ఈ సందర్భంగా శాసనసభ్యులు రాముకు సైతం భారతీయ జనతా పార్టీ తరఫున పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మరి పెద్దకాలువ నేలపూడి మరి ఛానల్ పంటకాల బోధంలో గత వారం రోజుల క్రితం నుంచి మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి నిండు వేసవిలో ప్రజలకి దాహార్తి తీర్చాలనే ఆలోచనతోనే మరి పంటకాలంలో మంచినీరు మరి వదలడం జరిగింది. మరి ఆ మంచినీటి చెరువులోనే మన గుడివాడపట్నం ప్రజలు కానీ, యువత చుట్టూ గ్రామాల ప్రజలు కానీ మరి చెత్త చెదారం మరి వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఈ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది జరిగి ఆ చెత్త అంతా పూడుకుపోయి ఆ డ్రైన్ దగ్గర అడ్డుపడిపోవడం వల్ల ఆ దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆ మంచినీరు కూడా వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయి మరి ఆ నీరు తాగి చాలా మంది అనారోగ్యం అవుతారనే ఆలోచనతోనే గత 3 రోజుల క్రితం నేను ఈ విషయాన్ని మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి నేను తెలియజేయగా వాళ్ళు మానవతా హృదయంతో వెంటనే స్పందించి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు జేసీబీ తీసుకొచ్చి ఈ చెత్త మరి అలాగే పూటిగా ఇవన్నీ తీర్చడం జరుగుతుంది. దయచేసి ఎందుకంటే చాలా మంది ఎప్పుడు వీళ్ళే రావాలి వీళ్ళే చేయాలి కాకుండా మన సమాజం మీద మన గుడివాడపట్నం అభివృద్ధి గురించి కూడా మనవంతు సాయం చేయాలని నా కోరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గుడివాడపట్న స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏదో విధంగా మన గుడివాడని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో మరి ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఏదో విధంగా
మరి అభివృద్ధి పనులు చేస్తుంటే మన గుడివాడ పట్టణ ప్రజలు మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా మన గుడివాడ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోకుండా ఈ చెత్తా చెదారం వేసేసి మరి చేస్తున్నారు. దయచేసి నేను 2 చేతులు పెట్టి మన గుడివాడ పట్టణ ప్రజలకి విన్నవించుకుంటున్నానమ్మా. దయచేసి చెత్తా చెదారం వ్యర్థ పదార్థాలు మరి డస్ట్బిన్ లో కానీ మున్సిపాలిటీ వారిని అందిస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్తారు. అంతేగాని కాలంలో ఎండడం వల్ల ఈ కాలంలో చెత్తా చెదారం పెరిగిపోయి మరి దిగువ ప్రాంతాలకి ఈ వాటర్ వెళ్ళి అయ్యే నీళ్లు తాగుతూ ఉంటారు. మరి దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పునరావృతం కాకూడదని గుడివాడ పట్టణ ప్రజలు కోరుకుంటున్నాను. ఏదైనా సరే మరి గుడివాడ పట్టణ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి మా బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. ఎందుకంటే సమస్యలు చెప్పిన వెంటనే మానవతా హృదయంతో మరి 24 గంటల గడవక ముందే ఈ చెత్తా చెదారం క్లీన్ చేపించి మరి దిగువ ప్రాంతాలకి నీరు సప్లై చేసినందుకు మా గుడివాడ పట్టణ ప్రజల మళ్ళీ గుడివాడ నియోజక ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేషనల్ ముజ్దర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో ఉన్న 129 డిపోలలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని కోరుతూ 2 రోజులు రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగిందని గుడివాడ నేషనల్ ముజ్దర్ యూనియన్ సభ్యులు తెలియజేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ లో సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 2 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 2 రోజులు నిరాహార దీక్షలో పిలుపునిచ్చినారు. ఉద్యోగ భద్రత సర్క్యులర్ మీద పోరాడుతున్నారు. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం 129 డిపోల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/19 వెంటనే అమలు చేయాలని అక్రమ సస్పెండ్ రిమూవల్ కూడా వెంటనే ఆపాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన పెన్షన్ దాని మీద కూడా ఇవ్వాలని, గ్యారేజ్ ఉద్యోగస్తులు సమస్యల మీద కూడా వెంటనే పరిష్కరించాలని, నాన్ ఆపరేషన్ పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలి. అదేవిధంగా ఉద్యోగుల అనారోగ్య సిక్కులు చేసిన పూర్తి శాలరీ జీతాలు ఇవ్వాలని, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ద్వారా లేదా ప్రభుత్వం నుంచి కొనాలని, అదేవిధంగా నైట్ అవుట్ అలవెన్స్ 300 ఉండేది, అది 150 చేశారు. దాన్ని వెంటనే 400 రూపాయలకి చేయాలని అలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఏం పట్టించుకోకపోతున్నాం. అలా ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. గత నెలలో 60 రోజుల నుంచి తుని, అనకాపల్లి, కాకినాడ డిపోల్లో సస్పెండ్ అయ్యి రిమూవ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి సంఘీభావంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు రేపు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు. రేపు పొద్దున్న రిటైర్ అవుతే వాళ్ళకి సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రయాణించే అవకాశం కల్పించాలని, అది కూడా అమలు చేయాలని కోరుతున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులతో కలిసి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సందర్శించిన శాసనసభ్యులు వెనిగళ్ల రాము. బందర్ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే మచిలీపట్నంతో పాటు గుడివాడ కూడా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ప్రజలతో నిరంతరం అనేకమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ద్విచక్ర వాహనంపై పట్టణంలో కొన్ని వార్డులలో పర్యటించి ప్రజల వద్ద నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పంట కాలువలోని వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు చేపట్టిన కృషికి ధన్యవాదాలు తెలియజేసిన బీజేపీ నేత మాచర్ల రామకృష్ణ. ఎమ్మెల్యే చొరవతో గుడివాడలో నెలకొన్న సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయంటూ వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.